దాన్ని ఏం చేస్తారయ్యా? దున్నుతారు. ఏం చేస్తారు? దున్నుతారు, సాగు చేస్తూ ఉంటారు. ఏ పొలం అయితే ఎక్కువగా దున్నబడి లోతుగా దున్నబడి చక్కగా సాగు చేయబడుతుందో ఆ పొలములో వేసిన విత్తనాలు ఏమవుతాయంటే మొలకెత్తడం స్టార్ట్ అవుతాయి. చెప్పకూడదు, మొలకెత్తడం స్టార్ట్ అవుతాయి. ఆరాధన చేసుకోవడం అంటే అంతే. వాక్యం వినడానికంటే ముందు మనం ఆరాధన చేయడం దేనికి సాదృశ్యం అంటే మన యొక్క హృదయం అనే పొలం దున్నబడాలి. ఈ దున్నబడినటువంటి ఈ పొలంలో ఈ పరిశుద్ధ వాక్యం అనేటువంటి విత్తనాలు పడ్డప్పుడు అవి మొలకెత్తుతాయి. చెప్పకూడదు, అవి మొలకెత్తుతాయి. అందుకే అందరూ సమయానికి ఆరాధన సమయానికి అందరు మందిరంలో నిండిపోవాలి. కనుక గుర్తుపెట్టుకోండి, ఆరాధన సమయంలో అందరూ కూడా ఉండాలి. మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ వాక్యములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి మనస్సు పెట్టి దేవుని మాటలు వినాలి. వాక్యము ఇంటి దగ్గర ఏమైందో, బావి దగ్గర ఏమైందో, లేకపోతే ఇక ఫంక్షన్ అయిపోతుందో, పెళ్ళి అయిపోతుందో, ఇంకా రకరకాలుగా ఎక్కడో మీ మనసు పెట్టద్దు. మీ మనసు వాక్యం మీద పెట్టాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి 50వ పుస్తకం. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఎవరు తీస్తారో చూస్తా. పరిశుద్ధ గ్రంథములో నుండి 66 పుస్తకాలు కదా, 50వ పుస్తకం. అయ్యి బాబోయ్, 50వ పుస్తకం అంటే నా ముఖం చూస్తున్నారు. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆది కాండం, నిర్గమ కాండం అని లెక్క పెట్టుకుంటూ వస్తారు. నాకు తెలుసు, 122 సంవత్సరాల చరిత్ర కలిగిన మన సంఘంలో 50వ పుస్తకం ఏంటి అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా ఉన్నారు. ఏంటి 50వ పుస్తకం? ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. సువార్తకు మైకీ బాబు, సువార్త కిషోర్కు ఆమెకు మైకి వాక్యం చదవాలి. దేవుని యొక్క వాక్యములో నుండి ప్రతి వారం ఒకరు మనం చదవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివి వినిపిస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. వాక్యము మనస్సు పెట్టి వింటే అర్థమవుతుంది, లేకపోతే నిద్ర వస్తుంది. నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి వెళ్ళి దిగి కిందికి వస్తా, ఎవరెవరు వాక్యం వింటున్నారు, ఎవరెవరు నిద్రపోతున్నారు చూస్తా. రైట్, చదవమా. 1-2 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1-2 వచనాలు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చదువుబడినటువంటి ఈ లేఖనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరెందుకు ఈ దినం మా సంఘముతో మాట్లాడనై ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా నీ దాసునైన నన్ను ప్రభువా మరుగుపరిచి నీ లేఖనములో ఉన్న సత్యాన్ని గ్రహించుటకు ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనలో పాల్గొనిన ప్రతి బిడ్డ కూడా వాక్యము యొక్క అయ్యా నా తండ్రి సత్యాన్ని గ్రహించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఎంతో మందికి మన సంఘము అభివృద్ధి చెందాలని ఆశ ఉంది. పాస్టర్ గారు, మన సంఘం అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు చేయి పైకెత్తండి. దేదనంగా మీకు ఇష్టం లేదా?
ఏం అడిగాను? మన సంఘం అభివృద్ధి చెందాలన్న వాళ్ళు చేయి పైకెత్తండి అన్నాడు. చెందితే ఏంది, చెందకపోతే ఏంది కాదు కదా. రైట్. సో దేవుని యొక్క వాక్యంలో సంఘం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా? బాగా పైసలు కూడా పెట్టాలా? ఏం చేయాలా? వారం భోజనాలు పెట్టాలి. అయ్యగారు ఏం చేయాలా? సంఘం అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది? మిమ్మల్ని అడిగాను అనుకో, ఇప్పుడు మీరు 100 క్వశ్చన్లు చెప్తారు నాకు. సంఘం అభివృద్ధి చెందాలంటే మనము ఏం చేస్తే మన సంఘం అభివృద్ధి చెందుతుంది? ఆయా సంఘాలను చూస్తున్నప్పుడు, ఆయా చోట్లకి నేను వెళ్ళినప్పుడు ఆ సంఘము ఈ సంవత్సరం ఉన్నదానికంటే మరొక సంవత్సరము అభివృద్ధి చెందడం నేను చూస్తూ ఉన్నాను. ఒక్కొక్క సంఘము క్రమేపీ ఒక్కొక్క మెట్టు ఎదగడము, సంఘాలు అభివృద్ధిలోకి రావడం నేను చూస్తూ ఉన్నాను. ఈ సంఘం అభివృద్ధి చెందాలంటే మనం ఏమనుకుంటామంటే, చాలాసార్లు సంఘం అభివృద్ధి చెందడం అంటే సంఖ్య పెరగడం, సంఖ్య అభివృద్ధిలోకి రావడం, నంబర్ పెరగడం. చాలామంది వచ్చేసారండి, చాలా గుంపు వచ్చేసారి, మంచిది, రావడం తప్పు కాదు, సంఘం అభివృద్ధి చెందడం తప్పు కాదు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు, పెద్దలకు, అనేక మంది నాయకులకు వారికి ఈ పత్రిక రాస్తాడు. రాస్తూ ఏం చెప్తాడంటే, ప్రారంభములో మీరు గనక 4 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి, ఇందులో 4 అధ్యాయాలు మాత్రం ఉంటాయి, 104 వచనాలు ఉంటాయి. మీరు అన్ని అధ్యాయాలు 4 అధ్యాయాలు చదివితే ఒకే ప్రశ్న మనకు కనబడుతుంది. నేను చెప్పే ప్రతి మాట మీరు రాసుకోవాలి. ఇదిగో 50వ పుస్తకము 4 అధ్యాయాలు 104 వచనాలు, ఒకే ఒక ప్రశ్న కలిగిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ పత్రికలో దేవుడు తన దాసుడైన పౌలు ద్వారా క్రోడీకరించి చెప్పిన కొన్ని సత్యాలు సంఘం నేర్చుకోవాలి. ఏం చేస్తే సంఘం అభివృద్ధిలోకి వస్తుంది? సంఘం అభివృద్ధి చెందాలనే ఆశ అందరికీ ఉంటుంది. నేను ఇప్పుడు ప్రతి ఒక్కరిని అడిగితే ప్రతి ఒక్కరు కూడా చెయ్యెత్తారు, అయ్యా మన సంఘము వృద్ధిలోకి రావాలి, మన సంఘము క్రమేపీ ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళాలనే ఆశ అందరిలో ఉంటుంది. ఆశ ఉండడం తప్పు కాదు, ఆశించడం తప్పు కాదు. ఆ ఆశలో మనకు మరి దేవుని యొక్క మందిరము ఎదగాలనడం తప్పు కాదు, కానీ దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. ఎదుగుదలకు తగ్గట్టుగా మనం జీవించాలి. ఏం చేస్తే ఎదుగుతుంది అంటే, ఇక్కడ పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పుడు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకు, క్రైస్తవులందరికీ కూడా కొన్ని సూత్రాలు చెప్తూ వచ్చాడు. ఇక 4వ అధ్యాయానికి వద్దాం, చివరి అధ్యాయానికి వద్దాం. ఆయన శుభమని చెప్పి రాసి 4వ అధ్యాయానికి వస్తే, 4వ అధ్యాయము అందరు కూడా తీద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము 6వ వచనము నుండి, ఇక లేదా 4వ వచనము నుండి మనం చదివితే, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చదువు, మైక్ దగ్గర పెట్టుకో, నీకు ఎందుకు ఇచ్చిన బిడ్డ దగ్గర పెట్టుకో. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఇక్కడ వరకు బాగా చేస్తున్నాం మనం, ఇక్కడ వరకు బాగుంది. మనం కృతజ్ఞతలు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం, దేవునికి తెలియజేస్తా ఉన్నాం, దేవునిలో ఆనందిస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, బాగుంది. ఇక్కడ నుండి చూడండి, ఇక 7వ వచనం చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు. అందరూ బైబిల్ చూడాలి, వాక్యం చూడాలి.
మీ హృదయములకును మీ తలంపులకు మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు ఈ 8వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మన వర్తమానం అదే. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో 1 by 1 ఏవి సత్యమైనవో అండర్లైన్ చేసుకోండి. ఏవి సత్యమైనవో. అందరి దగ్గర బైబిల్ ఉండాలని నోట్ బుక్ ఉండాలి. వచ్చే వారం అందరి దగ్గర బైబిల్ నోట్ బుక్ ఉండాలి. ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానమించుకొనుడి. వీటి మీద మనసు పెట్టాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే మన ధ్యానం, మన మనస్సు, మన దృష్టి దేని మీద ఉండాలి? ఒకే వచనములో ఆయన క్రోడీకరించి 6 విషయాలు చెప్పాడు. 6 విషయాలు స్పష్టంగా. సంగమా, ఆలోచించుదాం. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మీరు ఆలోచన చేద్దాం ఒకసారి. ఆయన అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత మెప్పైన ఉన్న ఎడల మీరు వేటి మీద మనసు పెట్టుకోవాలి? సంఘం అభివృద్ధి చెందాలంటే మీ హృదయ ధ్యానం దేని మీద ఉండాలి? మీ మనస్సు దేని మీద ఉండాలి? అంటే మనము సంఘములో ఉన్న పదవుల మీద కాదు, సంఘములో ఉన్న అధికారముల మీద కాదు, సంఘములో ఉన్న బాధ్యతల మీద కాదు. మనము దేని మీద మనసు పెట్టాలంటే మొదటి విషయం ఏవి సత్యమైనవో అన్నాడు. ఏమన్నాడు? ఏవి సత్యమైనవో. సంఘం అభివృద్ధి చెందాలంటే అసలు సత్యమైనది ఏంటో మనకు తెలియాలి. సత్యమైన వాటి మీద మనస్సు పెట్టాలి. ఏవి సత్యమైనవో ఎంత ఒక పద్యము రాసినట్టుగా రాశాడు పౌలు గారు. చూసారా వచనం? ఒక పద్యం రాసినట్టుగా రాశాడు. దయాకర్ గారు మీరు చూసారా ఆ వచనం? ఏవి సత్యమైనవో ఒక పద్యంలాగా రాశాడు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. చూసారా? మరి వాటి మీద మనసు పెడుతున్నాం మనం. ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. మొదటిది చూద్దాం. ఏవి సత్యమైనవో. మీరు చెప్పండి, సత్యమైనది ఏంటి? మరి సంగమా, సత్యమైనది ఏంటి? సత్యమైనది ఏంటి? అబద్ధమునకు ఆపోజిట్ పదమే సత్యం. అలా కాదు. సత్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ట్రూత్? బైబుల్ సెలవిస్తుంది, ఆయనే మార్గము, సత్యము, జీవం. దేవుడే, గాడ్ హిమ్సెల్ఫ్, హీ ఈస్ ద ట్రూత్. ఆయన సత్యం. కానీ ఈ రోజులలో అందరూ దేవుడి వాక్యానికి చెవున పెట్టట్లేదు. అందరి చెవులు ఎట్లయినాయి తెలుసా? మంచిగా ఉన్నాయా మీ చెవులు? 2 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ కాలములో సత్యమునకు చదవాలి, టక్కన చదవాలి. 2 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం చాలా స్పష్టంగా రాయబడిన మాట. సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును గనుక. అందరూ చెవులు ఎడిపోతున్నాయంటే కల్పన కథలు, కల్పించే బోధల వైపు, కల్పన కథల వైపు మనుషుల యొక్క మనస్సు వెళ్ళిపోతుంది. సంఘాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కల్పన కథల వైపు మనసు పెడుతున్నా. సత్యమైన దేవుని వాక్యం మీద దృష్టి పెట్టట్లేదు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నెమరువేయాలి. అసలు మనిషి ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? అసలు ద చర్చెస్ ఆర్ నాట్ ఇంక్రీజింగ్. సంఘాలలో సంఖ్యలు పెరుగుతున్నాయి కానీ సంఘాలలో ఆత్మీయత పెరగట్లేదు. సంఘాలలో పరిశుద్ధ స్థలాన్ని, ఆ అతి పరిశుద్ధమైన స్థలాన్ని
హోలీ ప్లేస్లో ఎలా ఉండాలో కూడా నేర్చుకోలేకపోతున్నారు. అంటే సత్యము వారు పక్కకు పెట్టి కల్పనా కథల వైపు లేనిపోని స్టోరీస్ వైపు మనసు పెట్టేస్తూ ఉన్నారు. బ్రదర్స్, సిస్టర్స్, మీ అందరికి చెప్తున్నా, చర్చ్ డెవలప్ కావాలంటే మన మనస్సు సత్యమైన ఈ వాక్యం మీద ఉండాలి. చప్పట్లు కొడదాం. ఇదాన్ని దిస్ ఇస్ అ ట్రూ. దీన్ని పక్కకు పెడితే, దేవుని పక్కకు పెట్టినట్టే. ఈ వాక్యాన్ని పక్కకు పెడితే, ఈ వాక్యాన్ని చదవకుండా, ఈ వాక్యాన్ని నెమరు వేయకుండా, ఈ సత్యాన్ని మనము పక్కకు పెట్టామనుకో దేవుణ్ణి పక్కకు పెట్టినట్టే. చూడండి, సత్యం అంటే ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. వాక్యం చూద్దాం అందరూ. బైబుల్ తీసి దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. నీవు లోకంలో నుండిన వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. వారిని ఇప్పుడు కరెక్ట్ చదివారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. చప్పట్లు కొడదాం. నీ వాక్యమే బాబు. ఏంటిది వాక్యమే? ఏది సత్యం? చెన్నూరు సత్యమా? సత్యం ఏంటి? నీ వాక్యమే సత్యం. అసలు ఈ సత్యం ఎటు పోయిండో తెలియట్లేదు 4 వారాల నుండి. నీ వాక్యమే సత్యము. సత్యమందు, మళ్ళీ చదువురా సువార్త, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. యువర్ వర్డ్ ఇస్ ట్రూ. చర్చ్ డెవలప్ కావాలి అంటే, సంఘం అభివృద్ధి చెందాలి అంటే, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వాక్యం మీద మనస్సు పెట్టాలి. అక్కడ రాశాడు, ఏవి సత్యమైనవో. మొదటిది ఏమన్నాడు? ఏది సత్యం. ఏది సత్యమైంది అంటే నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. వాక్యమే సత్యం. ఈ వాక్యం సత్యమైనప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము 12వ వచనం. ఈ వాక్యము అమ్మా 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించుడో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఆ వాక్యమే శరీరధారిగా, ఒక మాట ఉంటుంది, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో. ఇప్పుడు సత్యం అంటే ఏంటంటే వాక్యం. కొన్ని ఇళ్ళకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక వాక్యం ఉంటుంది, ఈ గృహమునకు అధిపతి ఏమనుంటుంది? యేసుక్రీస్తే. ఎవరు చెప్పిరా ఈ మాట? థ్యాంక్ యూ పాస్టర్. ఈ గృహమునకు అధిపతి ఎవరైనా ఉంటుంది అక్కడ? యేసుక్రీస్తే. వాక్యం ఉండాలి. అసలు వాక్యం అనేది ఎవరి దగ్గర ఉంటుందో, వాక్యం అనేది ఏ సంఘంలో ఉంటుందో, వాక్యం అనేది ఏ విశ్వాసంలో ఉంటుందో క్రమేపీ అభివృద్ధి జరగడం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తాడు, సహోదరులారా, పరిశుద్ధులైన వారులారా, పెద్దలారా, ఏవి సత్యమైనవో వాటి మీద మనసు పెట్టండి, ధ్యానం పెట్టండి, వాక్యం చదవండి. సంవత్సరానికి బైబిల్ మొత్తం పూర్తి చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని నేను అడిగితే, గుడ్ ఫ్రైడే రోజు నేను అడిగాను, ఎవరు కూడా ఆన్సర్ చెప్పలే. సంవత్సరం అంతా వాక్యం చదువుతున్నారా? లేదు. సంవత్సరం అంతా ఏం చదువుతాం? పేపర్ చదువుతాం. సంవత్సరం అంతా ఒకవేళ నువ్వు పాస్ కావంటే పుస్తకాలన్నీ చదువుతూ ఉంటావు. నేను చదవద్దు అన్నట్లేదు, కానీ పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవట్లేదు.
మొదటి కీర్తన మొదటి అధ్యాయం 3వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలాలు లేవు. ఏ చెట్టు వలె ఉంటావు? ఈరోజు ఉదయం డానీ నన్ను అడుగుతా ఉన్నాడు, అన్నా ఎవరికి ఆరాధన వాక్యం ఇవ్వాలి అని అడుగుతా ఉన్నాడు. అయ్యా నీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వన్నా అనగా అది ఎలా అన్నా, ఎవరికి కాల్ చేసినా అయ్యో నాకు ముందు చెప్తే చెప్పురు అందరు ఏమంటారంట మా వాళ్ళు ఏమంటున్నారు, ఒక్కరోజు ముందు, ఒక్క గడియ ముందు, ఒక్క గంట ముందు. నేనేమంటా తెలుసా, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరికి వాక్యం ఇస్తానో తెలియదు. దీవారాత్రి దీన్ని చదవండి, యుద్ధానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి. చెప్పకూడదు, ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా రెడీగా ఉండాలా. యుద్ధం వాక్యంతోనే పోరాటం చేయాలా. సాతాను వచ్చి ఏం చేస్తుంది తెలుసా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చంట. ఆయన ఏమంటాడు? 4వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్తలో ఏమంటాడు? ఏ సాతాను ఇక్కడ నుండి పో, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండొచ్చు మాట. ఆ మాట ప్రతి విశ్వాసి నోటు ఉండాలి. నేను హైదరాబాద్లో ఒక కాలనీకి వెళ్ళాను. ఆ కాలనీ పేరేంటి తెలుసా? బ్లైండ్ కాలనీ. హలో అందరు నా వైపు చేయండి. ఆ కాలనీలో ఎవరుంటారు తెలుసా? గుడ్డోళ్ళు, కళ్ళు కనబడాయి, చెవులు వినబడాయి. కానీ మీకు అద్భుతం చెప్పనా, నీళ్ళు వాళ్ళే పట్టుకుంటారు, అన్నం కూర వాళ్ళే వండుకుంటారు, బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు, వాళ్ళ నీళ్ళు వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళ పరిచర్యలు వాళ్ళే చేసుకుంటారు. నేను ఒక ముసలాయన దగ్గరికి వెళ్ళాను. ఆయన బైబిల్ చదువుతున్నాడు. ఆయన బైబిల్ ఇంత పెద్దగా ఉంది. ఆ బైబిల్ ఎట్లా చదువుతుండు? కళ్ళు లేవు కదా, ఎట్లా చదువుతున్నాడు అని చూస్తే ఇట్లా చేయి పెడతా ఉన్నాడు. అయ్యా మీకు మత్తయి సువార్త, ఇది మార్కు సువార్త, ఇది లూకా సువార్త, ఇలా చెప్పేస్తున్నాడు. కళ్ళు లేవు. మనం ఎప్పుడు చదువుతాం తెలుసా? అద్దాలు వచ్చినాక. కళ్ళు లేవు. కానీ వాక్యము ఏ రెఫరెన్స్ ఎక్కడుందో 23వ కీర్తన అనగానే చెప్తున్నాడు, గాఢ అంధకారపు లోయలో. అయ్యో చాలా స్పీడ్గా చెప్పేస్తాను. నేను ఆశ్చర్యపోయాను. సంగమా, ఈ చర్చ్ డెవలప్ కావాలంటే చర్చిలో ఉన్న వారందరి నోట దేవుని మాట. చప్పట్లు కొడదాం. అందరి నోట దేవుని మాట. వాక్యం మీ మనసులో ఉంటే, వాక్యం మీ హృదయంలో ఉంటే, మీరు నమ్మండి, మీరు ఏది పలుకుతారో అది జరుగుతుంది. చప్పట్లు కొడదాం. మీరు ఏది పలుకుతారో అది జరుగుతుంది. అంతే. ఇది జరుగును కాకంటే జరుగుతుంది, ఇది కలుగును కాకంటే కలుగుతుంది. దేవుడు జరిగిస్తాడు, దేవుడు నెరవేరుస్తాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘంతో చెప్తున్నాడు, ఏవి సత్యమైనవో ఆ సత్యమైన వాటి మీద మనసు పెట్టండి, వాక్యం మీద మనసు పెట్టండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇక యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో అంటాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనములు అంటాడు, ఇదిగో మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులు ఏమైతాయట? పవిత్రమైతాయి. కనుక ఒక్క విషయాన్ని మనం గుర్తు చేస్తాం ఇప్పుడు. మొదటి విషయం ఏంటి? ఏవి అందరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో మొదటి 6 విషయాలు ఉన్నాయి. అందులో సంఘం అభివృద్ధి చెందాలంటే ఏవి సత్యమైనవో. మీ అందరికి ఒక మంచి పని చేయడానికి ఒక ఛాలెంజ్ నేను మీకు ఇస్తున్నాను. ఎంతోమంది హైదరాబాద్ వెళ్తారు, అప్పుడప్పుడు
హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు చేయొద్దండి, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు అప్పుడప్పుడు. రైట్, మీరు వెళ్తారు. మీరు షాపింగ్ చేస్తారు కదా, షాపింగ్ చేస్తారు కదా, చేస్తారా? చేయని వాళ్ళు ఉన్నారా? షాపింగ్ లేదా? మంచి విలువైన వస్త్రాలు కొనుక్కుంటారు కదా, కొనుక్కుంటారా? కొనుక్కోరా? పాడుబడ్డాయి కొనుక్కుంటారా? విలువైన. మీరందరూ ఇక్కడోళ్ళు ఆ గోడ చూడండి, ఇక్కడోళ్ళు ఆ గోడ చూడండి, గోడ అర్జు ఒక్క వాక్యం అన్నా కనబడుతుందా మీకు? కనబడుతుందా? కనబడుతుందో చెప్పండి నాకు. చూడండి, కనబడుతుందా? మీరు ఇటు చూడండి, మీరు అవ్వా ఇటు చూడు, ఇటు చూడు, కనబడుతుంది నీకు ఒక్క వాక్యం అన్నా? మీరు చూడండి, అటు కనబడుతుందా? అది నేను తీసుకొచ్చి పెట్టాను ఆ కిటికీకి. కనబడుతుందా మీకు పురుషులారా? లేదు బిడ్డ, కనబడుతుందా? నాకైతే ఇది కమిటీ హాల్ లాగుంది. మీ అందరికి ఒక ఛాలెంజ్, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళైనా ఒక మంచి పని చేద్దాం. ఆ కిటికీల గ్యాప్లో వాక్యం ఫ్రేమ్స్ దొరుకుతాయి, వాక్యం ఫ్రేమ్స్ దొరుకుతాయి, వాక్యానికి సంబంధించిన ఫ్రేమ్స్ దొరుకుతాయి. ఒక్క ఫ్యామిలీ 500 కూడా ఉండదు ఆ వాక్యం, ఆ 500 600 ఉంటుంది. ఇగో ఇది మా ఫ్యామిలీ తెచ్చిన వాక్యం అని అన్ని కిటికీల కాడ వాక్యం ఉండాలి. ఈ మంత్ ఎండింగ్లో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క వాక్యం తెచ్చి ఇక్కడ పెట్టాలి, నేను చూడాలి. ఈ ఖాళీయే అట్లే ఉంచిరనుకో, నేనేం చేస్తా దయాకర్, నేనేం చేస్తా? ప్రార్థన చేస్తా. ఏం చేస్తా? ఏం చేస్తా? ఆ గోడ మీద చెయ్యి పెట్టి, ప్రభువా దాసు హృదయాన్ని కరిగించు, ప్రభువా ఫలానా వ్యక్తి హృదయాన్ని కరిగించు. దాసు హృదయం ఎందుకన్నా అంటే ఊకే ఆర్టీసీ బస్సులో పోతాడుగా, ఆ బస్సులో వేసుకొస్తాడు నా బాధ. సో ప్రయాణించినప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, సంఘములోకి వచ్చిన రాగానే ఒకే వాక్యం, నా వెనకాల ఉన్న వాక్యం తప్ప ఏది కనబడది. ఈ వాక్యం తప్ప ఏదైనా కనబడుతుందా? సురేందర్ బాబు కనబడుతుందా? కనబడతలేదు. మరి ఎందుకు మనం వాక్యం మీద మనసు పెట్టట్లేదు? వాక్యం మీద మనసు పెట్టట్లేదు, వాక్యం మీద. అందుకే ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ హెబ్రోన్ చర్చెస్. హెబ్రోన్ సంఘంలో ప్రతి గోడ మీద, ప్రతి ఇంచి మీద, ప్రతి వారి హృదయంలో వాక్యం ఉంటుంది. చప్పట్లు కొడదాం. ఐఎమ్ అప్రిషియేటింగ్ భక్త సింగ్ గారిని, వారి యొక్క విశ్వాసాన్ని నేను ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉంటాను. సంగమా, ఏది సత్యమైనదో దాని మీద మనస్సు పెడదాం. రెండవ విషయం, 4వ అధ్యాయం 8వ వచనం చదివిట. రెండవ విషయం ఏమన్నా? ఏవి మాన్యమైనవంటే తెలుగేనా? అది మాన్యమైనవంటే ఏంది? తెలుగేనా? తెలుగు పండితులు ఉన్నారు ఇక్కడ. ఏవి మాన్యమైనవో, ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ విచ్ ఈస్ హానెస్ట్. మాన్యమైనవి అనగా మంచి నేలన ఉండే విత్తనాలు. మాన్యమైనవి అనగా శ్రేష్టమైనవి, విచ్ ఈస్ యోగ్యమైనవి. చూడండి, ఈ భూమి మీద సంఘములో మాన్యమైనది ఏంటి అంటే, ఈ చర్చ్ డెవలప్ కావాలంటే మాన్యమైనది ఒక క్రియ చేయాలట. మొదటిగా సత్యం, బైబిల్ పట్టుకోవాలని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? ఏవి మాన్యమైనవో వాటి మీద దృష్టి పెట్టమన్నాడు. అసలు మనుషుల దృష్టికి మాన్యమైంది ఏంటిది? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన ఒక విషయాన్ని మీకు సెలవిస్తాను. చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17.
కీడుకు ప్రతి కీడెవనికి చెయ్యొద్దు. ఇది రెండవది, సంఘములో కీడుకు ప్రతి కీడు ఎవరు చేయొద్దు. అపకారం చేసిన వారికి అపకారం చేయొద్దు. వాడు నిన్ను దూషించాడా, సంఘములో వాడికి కీడు ప్రతి కీడు చేయొద్దు. అది దేవుని వాక్యానుసారం కాదు. వాడు నాకు కీడు చేశాడు కదా, నేను కూడా కీడు చేస్తా అంటే కాదు. అది సరి అయింది కాదు, అది మాన్యమైంది కాదు. ఏ సంఘములోనైతే మాన్యమైనటువంటి దాన్ని, అసలు మరి మాన్యమైంది ఏంటి అని అంటే వాక్యమును విని దాని ప్రకారం అనుసరించడమే మాన్యమైనది. చప్పట్లు కూడా. వాక్యం విని వాక్య ప్రకారం అనుసరించడం. చూడండి ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనములో మంచి నేలలో పడిన విత్తనం ఏమవుతుందో చదవండి. మంచి నేలలో, ఇదిగో లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. బైబిల్ త్వరగా తీసేవారు కావాలన్నా తీసి చదవాలి. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా అమ్మా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించడమే. వాక్యం ఏం చేయాలి మనం అమ్మా? వాక్యం ఏం చేయాలి? ఎలా వినాలి? ఓపిక ఉండదు కొంతమందికి. వాక్యం వినడానికి ఓపిక ఉంటుందా కొంతమందికి? ఓపిక ఉండదు. ఏం వినడానికి ఓపిక ఉంటుంది? పంచాయతీ చెప్తారు చూడు, చెప్పమ్మా ఇక మొదలుపెట్టి చెప్పు, ఏమైంది చెప్పు అని అంటే అప్పుడు ఏం చేస్తాడు? ఏ బాబు ఇక చెప్తే వింటారు కదా. ఓపికతో గంట సేపు అయినా సరే. మాన్యమైంది ఏంటంటే విన్న వాక్యాన్ని దాని ప్రకారము అనుసరించడమే. చప్పట్లు కొడదాం. అదే మాన్యమే, దాన్ని అవలంబించడమే. ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. మొదటిగా వాక్యాన్ని అనుసరించాలి, దీని మీద దృష్టి పెట్టాలి. రెండవది మాన్యమైన వాటి మీద దృష్టి పెట్టాలి. మళ్ళీ చదవమ్మా. ఇక మూడో విషయం ఏంటి? మూడో విషయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అట్లనే పెట్టుకోవాలి అందరూ. మూడో విషయం ఏవి న్యాయమైనవో. ఇక మూడో విషయం సంఘములోనట ఏది న్యాయమైందో దాని మీద దృష్టి పెట్టాలి. మరి న్యాయమైంది ఏంటి బ్రదర్? న్యాయమైనది ఏంటిది? అసలు నీతి కలిగింది ఏంటి? న్యాయం, నీతి ఉందా ఇక్కడ? న్యాయమైంది జరుగుతుందా? సంఘములో న్యాయమైన వాటి మీద మనసు పెట్టాలన్నారు అయ్యగారు. మరి న్యాయమైంది ఏంటిది? నీతి కలిగింది ఏంటి? బైబిల్లో నోవాహు నీతిపరుడు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. న్యాయమైంది ఏంటి తెలుసా బ్రదర్స్? దేవునితో నడవడం. వాక్ విత్ గాడ్. వాక్ విత్ గాడ్. మీకు ఒక విషయం చెప్తున్నా. దేవునితో నడవడం అంటే మీరు అనుకోవచ్చు, దేవునితో నడవడం అంటే అన్న దేవుడు నాతో వచ్చి పక్కకు నిలబడి నడుస్తాడా? నో నో నో. ఆయన సర్వాంతర్యామి, నిరంతరం ఉన్నవాడు, ప్రతినిత్యం ఉన్నవాడు, ప్రతి పరిస్థితిలోకి చాలిన దేవుడు. చాలిన దేవుడు, ప్రతి పరిస్థితిలో కూడా చాలిన దేవుడు. నీ స్థితిగతులన్నిటినీ చూస్తున్నటువంటి దేవుడు. అందుకని అంటాడు ఏవి న్యాయమైనవో. న్యాయమైనది ఒకటి చెయ్యాలి, దేవునితో నడవడం. సత్యమైనది ఏవి సత్యమైనవో దేవుని వాక్యము. ఏవి సత్యమైన తర్వాత ఏమన్నాడు? ఏవి మాన్యమైనవో దేవుని సన్నిధిలో వాక్యం విని దాని ప్రకారం నడవడమే మాన్యమైనది. మూడోది ఏవి న్యాయమైంది. న్యాయమైంది ఏంటి అంటే నోవాహులాగా దేవునితో నడవడం నేర్చుకోవాలి. నోవాహు ఓడ కట్టేటప్పుడు, నోవాహు ఓడ నిర్మిస్తున్నప్పుడు అందరూ ఏమన్నా తెలుసా? ఈ ముసలోనికి పిచ్చి పట్టింది అనుకున్నాం. నోవాహు పిచ్చి లేసింది, నోవాహు చేస్తున్నటువంటి పని సరి అయింది కాదు అని చెప్పి అందరి ఆలోచన నోవాహును
నోవాహు ఏం చేశాడు తెలుసా? ఆ పడవలోకి, ఆ ఓడలోకి జతలు జతలుగా అన్నిటినీ పంపించేశాడు. హలో సర్వలోకమా, దేవుని జనాంగమా, జలప్రలయం రాబోతుంది, జలప్రలయం రాబోతుంది, మీ మనసును మార్చుకోండి, పాపం చేయకండి అని నోవాహు ప్రకటిస్తుంటే పిచ్చి లేచింది. నోవాహు ఏం చేసింది? కానీ నోవాహు ఎంత మంచివాడు తెలుసా? ఎంత ఎత్తు ఆ ఓడను కట్టమంటే దేవుడు చెప్పిన మెజర్మెంట్ ప్రకారమే కట్టాడు. చప్పట్లు కొడదాం. దేవుడు కట్టాడు మెజర్మెంట్ ప్రకారం, కరెక్ట్ మెజర్మెంట్. అందుకనే ఫస్ట్ ఇంజనీర్ ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ఓడ ఎలా కట్టాలో నోవా తాత ఓడ కట్టాడంటే ఎంత చక్కగా, ఎంత ఎత్తుండాలో, ఎంత వెడల్పు ఉండాలో, ఎన్ని గదులు ఉండాలో. నేను ఓడలో 4 రోజులు 3 రోజులు ప్రయాణం చేశాను. ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక 3 అంతస్తులు ఉంటుంది, 3 అంతస్తులు. ఆ 3 అంతస్తులలో ఆ 4 అంతస్తులు కిందికి వెళ్ళి ఆ డౌన్ నుండి ఆ పైకి ఎక్కడానికి చాలా మెట్లు ఉంటాయి. ఆ ఓడ తయారు చేసినటువంటి వ్యక్తిని మనం ఆలోచన చేస్తే ఆ ఓడలోనే హోటల్స్ ఉన్నాయి, ఆ ఓడలోనే మెడికల్ షాప్స్ ఉన్నాయి, ఆ ఓడలోనే స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ఆ ఓడలోనే సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఒక సముద్రంలో ప్రయాణం చేస్తుంటే అనిపించింది ఆ ఓడలో సమస్తం ఉన్నాయి. ఆ ఓడలోనే మేము 4 రోజులు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ నోవా తాత ఓడ గుర్తుకొచ్చేది నాకు. ఆ ఓడలో మేము చెన్నైలో ఆ ఓడలో స్వరాజ్ ద్వీప్ అనేటువంటి పడవలో మేము ఎక్కి అండమాన్ నికోబార్ దీవులు అమ్మగారు నేను వెళ్తున్నప్పుడు సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మన జీవితం ఎట్లుంటుందో అర్థమవుతుంది. అప్పుడు ఎక్కడ నీకు భూమి కనబడదు, ఎక్కడ భూమి కనబడదు, చుట్టూ నీళ్ళే, అన్ని నీళ్ళే. నేను అన్నాను అమ్మగారికి, వస్తుందా మళ్ళీ భూమి వస్తుందా? భూమి వైశాల్యం, భూమి మీద భూమి కంటే నీటి శాతం ఎక్కువగా ఉందంట, నీటి శాతము ఎక్కువగా ఉంది, వాటర్ ఎక్కువగా ఉన్నాయి. అసలు చెన్నై నుండి మేము ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఆ డాల్ఫిన్స్ అవన్నీ కూడా ఎగురుతుంటే ఎంత సంతోషం వేసిందో. ఈ పడవలో అన్నీ ఉన్నాయి. ఒకవేళ గనక ఈ పడవలోకి కొంచెం నీళ్ళు వచ్చినాయే అనుకో, ఇక ఈ పడవ మునగడం స్టార్ట్ అవుతుంది. మన జీవితం కూడా అంతే బిడ్డ. మన జీవితం బ్రతికిన రోజులు సాఫీగా వెళుతాం. పొరపాటున మనం చేసిన పాపం ద్వారా, మనం చేసిన శాపం ద్వారా ఏదైనా మన బాడీలోకి ఆపరేషన్ లేకపోతే మన బాడీలోకి ఏదైనా ప్రవేశించిందనుకో, నీరు ప్రవేశించిందనుకో, ఇక ఆ ఓడ మునగడమే 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 మునగడమే, చివరికి ఇక అదా పాతాళంలోకి వెళ్ళిపోవడమే. ఎందుకు చెప్తున్నా అంటే, మనము న్యాయంగా నడుచుకుంటే, న్యాయబద్ధంగా జీవిస్తే, దేవుని వాక్యానుసారంగా దేవునితో నడిస్తే నోవాహు లాగా మనం బ్రతుకుతాం. సామెతలు 21వ అధ్యాయము 15వ వచనములో న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము. చదవండి వచనం, సామెతలు 21:15 వచనం. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరం, పాపము చేయు వారికి అది భయంకరం. పాపం చేస్తున్న దగ్గర పోయి నువ్వు న్యాయంగా బ్రతుకురా అంటే కాదు. ఎక్కడ చూసినా అన్నా అన్యాయమే, ఎక్కడ న్యాయం లేదు, ఎక్కడ నీతి లేదు, ఎక్కడ నిజాయితీగా ప్రజలు బ్రతకట్లేదు. మీరు చూడండి, ఆ త్రాస్ చూడండి, త్రాస్ జోకే వాళ్ళు ఉంటారు కదా, అందులో కూడా అన్యాయమే. కవర్స్లలో పెడతారు, అందులో అన్యాయమే. ఎక్కడ చూసినా న్యాయం లేదు. అన్యాయమైనటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. అందుకే సంఘంతో చెప్తున్నాడు, మన చర్చ్ డెవలప్ కావాలంటే, మన సంఘం డెవలప్ కావాలంటే మొదటి సూత్రం, ఏది సత్యమైందో
దాని మీద మనసు పెట్టాలి. రెండవది, ఏవి మాన్యమైనవో, మాన్యమైనది ఏంటంటే ఎవరికి కీడు చేయొద్దు, విన్న వాక్యానుసారంగా నడవాలి. మూడవది, ఏది న్యాయమైంది అంటే నోవాహులాగా దేవునితో నడవడం. ఎప్పుడైతే అలా చేస్తామో మన సంఘాన్ని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు. 4వ విషయం చూద్దాం. 4వ విషయం ఏంటమ్మా? స్వార్థ చదువు. ఏవి పవిత్రమైనవో 4వ విషయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలోనే 6 విషయాలు ఉంటాయి. ఈరోజు సంఘ అభివృద్ధి కొరకు ఈ 6 విషయాలు మాట్లాడుతున్నాను. ఏవి పవిత్రమైనవో మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, పవిత్రమైనవి ఏంటి బ్రదర్స్? పవిత్రమైనవి ఏవి? పవిత్రమైనవి అసలు పవిత్రమైనవి ఏంటి? వాట్ ఈస్ ప్యూర్? ఏంటి పవిత్రమైనది ఏంటి? చూడండి, బైబిల్ వాక్యం అంటుంది. కీర్తనలు 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తనలు 12వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవాలి. కీర్తనలు 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి. దేవుని మాటలు పవిత్రమైనటువంటివి. అవి మట్టి మూసలో. ఇప్పుడు చూడండి, పవిత్రమైనవి ఏంటి? మళ్ళీ చదవమ్మా. పవిత్రమైన ఏంటి? యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. చప్పట్లు కొడదాం. దేవుని మాటలు పవిత్రమైన. మన మనసంతా దేవుని మాటల మీద పెట్టాలి. ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడని చెప్పాలి. నీ వాక్యం ద్వారా మాట్లాడు, నన్ను సరిచేయి. ఇంకొక మాట అంటాడు, పవిత్రత. యోహాను సువార్త 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఆయన యందు నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయనను పవిత్రునిగా చేసుకొనును. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం, మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండుడి. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం, మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కుటముగాను ప్రేమించుడి. ఇక యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములు అంటాడు, అయితే పైనుండి వచ్చు జ్ఞానమును మొట్టమొదట పవిత్రమైనది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, మొట్టమొదటిగా ఇదిగో పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతో నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను. పవిత్రమైనది ఏంటి తెలుసా అమ్మా? అందరు చూడండి, పవిత్రమైనది ఏంటి అని అంటే పక్షపాతం లేకపోవడం, వేషధారణ లేకపోవడం. చప్పట్లు కొడదాం. పక్షపాతం ఉండదు సంఘములో. ఎవరికి కూడా పక్షపాతం ఉండదు ఇక్కడ. పక్షపాత ధోరణి కనబడద్దు ఇక్కడ. సంఘం అభివృద్ధి చెందాలంటే, నువ్వు పవిత్రంగా ఉండాలంటే పక్షపాత ధోరణి ఇక్కడ కనబడద్దు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను, ఇప్పుడు కిందికి వస్తాను. ఎవరెవరు బైబిల్ చూస్తున్నారో నేను చూస్తున్నాను. ఇప్పుడు వస్తాను, ఇప్పుడు అక్కడి దాకా వస్తాను. బైబిల్ చూడాలి, సంఘం అభివృద్ధి చెందాలనే ఆశ నాకుంది, అయ్యగారు మాకుంది. కానీ మేము దేవుని వాక్యానుసారంగా బ్రతకకపోతే, దేవుని వాక్యం నీకు లేకపోతే, దేవుని యొక్క వాక్యమైన మనస్సు నీ జీవితంలో కావాలని నువ్వు కోరుకోకపోతే సంఘం అభివృద్ధి కాదు. మొదటి విషయం చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? నువ్వు లేచి నిలబడు, బైబిల్ తీసుకో. నిలబడు, నువ్వే లే, బైబిల్ తీసుకో, బైబిల్ పట్టుకో, లే, బైబిల్ తీసుకో, పట్టుకర్, రా ఇట్రా, రా ఇక్కడ రా, భయపడకు, ఏం చేయాలి ఇట్రా. సంఘం అభివృద్ధి చెందాలంటే ఇక్కరా, మోకాళ్ళ మీద ఉండు, బైబిల్ ఓపెన్ చేయి, కొంచెం ముందుదా, తినలే, అన్నం పెట్టలే,
అట్లే ఉండాలి, వాక్యం అయిపోదాకా ఉండాలి. ఓకే, ఓపెన్ చేయి బిడ్డ. గాడ్ బ్లెస్ యూ. సంఘము ఉదయం లేవగానే చర్చిలో మీ అందరికి చెప్తున్నా, మీరు కుటుంబాలుగా ఎదగాలన్నా, మనం డెవలప్ కావాలన్నా ప్రాతకాలం లేచిన వెంబడే ప్రార్థన చేసి బైబిల్ పట్టుకొని మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యం చదవాలి. చెప్పండి కూడా, దేవుని వాక్యం చదవాలి. మన మనస్సు ఉదయం లేవగానే ఇలా సత్యమైన దేవుని వాక్యం మీద నువ్వు మనస్సు పెడితే నీ కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు అంచెలంచెలుగా నీ ఇంట్లోకి వచ్చి నేను అడుగుతాను, ఉదయం లేచి మీ డాడీ వాక్యం చదువుతాడా అంటే, లేదు మా డాడీ లేవగానే మా మీద సుప్రభాతం చదువుతాడు. లేరా లేరా పనికి మాలినోడా? కాదు కాదు, ప్రార్థన చేయి వారి కొరకు, వాక్యం చదువు. నిన్ను చూసి నేర్చుకుంటారు నీ పిల్లలు. ఏం నేర్చుకుంటారు? చర్చెస్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, కుటుంబాలు ఎందుకు దీవించబడట్లేదు అంటే ఇందుకే లేచి సత్యమైన వాక్యాన్ని చదవట్లేదు. ఒకవేళ నీకు వాక్యం చదువు రాకపోతే ప్రార్థన చేయి. నీ పిల్లలు లేసే వరకు తల్లిదండ్రులు ఇలా కనబడితే ఆ కుటుంబం వర్తిల్తుందండి. నేను చెప్తున్నాను, చెప్పట్లు కూడా ఆ కుటుంబం వర్తిల్తుంది. ఏవి సత్యమైనవో. రెండో విషయం చాలా వెరీ ఇంపార్టెంట్. రెండో విషయం, ఏవి మాన్యమైనవో. మాన్యమైనవి. ఈ వాక్యం చదివావు కదా, ఈ వాక్యం చదివావు కదా, ఈ వాక్యం మనసున పెట్టావు కదా, కమ్ హియర్, కమ్, పరిగెత్తు త్వరగా. ఈ వాక్యం విన్నావు కదా, అక్కడ పో, పక్కకు లేవాడు. ఈ వాక్యం విన్న తర్వాత ఇక్కడ లేవు, భయపడకు, నవ్వు, మల్లేశం బిడ్డ నవ్వు. వాక్యం విన్నావు కదా, వాక్యం విన్నావా? చేతులు పెట్టుకో. వాక్యం విన్న మనము, సత్యమైన ఈ వాక్యం విన్న మనం ఏం చేయాలి తెలుసా? ఈ వాక్యాన్ని నెమరు వేయాలి. మాన్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ వాక్యాన్ని నెమరు వేయాలి. రోజుకొక్కసారైనా సంఘములో ఉన్నవారు, నేను షామీర్పేటలో పరిచర్య చేస్తున్నప్పుడు ఏ సంఘ కాపరైనా మా చర్చిలో వాక్యం చెప్పడానికి రావడానికి భయపడతాడు. ఎందుకు తెలుసా? ఏ సంఘ బిడ్డను కదిలించినా వాళ్ళ నోట్ల వాక్యం వినబడుతుంది. చెప్పలు కూడా చూడకుండానే వాక్యం చెప్తారు. నా సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రతిరోజు ఉదయం లేవగానే సత్యమైన వాక్యం విని ఆ వాక్యాన్ని నెమరు వేయాలి. ఒకవేళ ఇక్కడ టీచర్లు ఉన్నారనుకో, టీచర్లు ఏం చేస్తారు? మీరు ఏదన్నా పాఠం చెప్పాలంటే ఆ బుక్ను తిరిగేసి చదివి ఆ పిల్లలకు మళ్ళా చెప్పడానికి ప్రాక్టీస్ చేస్తారు కదా. నీ బ్రతుకును మార్చడానికి వాక్యాన్ని ఎందుకు నెమరు వేయాలి? కొంతమంది తిట్లు ప్రాక్టీస్ చేస్తారు, తిట్లు తిడతా ఉండరు. ఉదయం లేవగానే ఇక వాళ్ళ ఇంటికి వచ్చిన, వాళ్ళ నోటికి వచ్చిన ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటారు. అమ్మ అవి కాదు చేయాలి. నువ్వు అభివృద్ధి చెందాలంటే సత్యమైన వాక్యాన్ని నెమరు వేయాలి. నెంబర్ త్రీ ఏవి న్యాయమైనవో. ఏవి న్యాయమైనటువంటిది. న్యాయమైంది ఏంటి మరి? దేవునితో నడవడం. కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో దేవునితో కలిసి నడవడం న్యాయంగా. ఎవరైనా న్యాయం అనుసరించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? న్యాయబద్ధంగా జీవించే వాళ్ళు ఉన్నారా? అరే ఇట్లా నువ్వు ఇక్కడ అని వెనకాల, చిన్న వెనకాల ఇట్లా కమ్. న్యాయంగా దేవునితో నడవడం, దేవునితో నడిచే వాళ్ళు కావాలి. చూడండి, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. పురుషులందరికీ చెప్తున్నా, మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు చేతులపై న్యాయంగా ఏం చేయాలి? ఈ అలానే స్టిఫ్గా. ఏం పేరు నీ పేరు? చరణ్. ఓకే, చరణ్. న్యాయంగా నడుచుకోవడం అంటే మనము ఉదయం లేచి సత్యమైన దేవుని వాక్యాన్ని చదివాం, ఈ వాక్యాన్ని నెమరు వేసాం. ఇక సమాజంలోకి వెళ్ళగానే న్యాయంగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, వారం మందిరానికి వస్తాం, బయటికి వెళ్తాం, మాత్రం చేసేదంతా అన్యాయమే. ఎక్కడ దేవుడు నీకు కనబడడా? డాక్టర్ మన జాన్ వెస్లీ అన్నగారు ఉదయకాలం ఒక వాక్యం చెప్పాడు, నేను విన్నాను. ఆ వాక్యంలో ఏం చెప్పాడు తెలుసా?
దౌర్భాగ్యం ఏంటంటే సినిమా టికెట్లకు కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. సినిమా టికెట్లకు, ప్రభువా నాకు ఈరోజు సినిమా టికెట్ దొరకాలే అన్న ఆశ్చర్యం. వాడు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడట, అన్నా నాకు సినిమా టికెట్లకు ప్రార్థన చేయి. నాకు ఆశ్చర్యం వేసింది అని చెప్పి, న్యాయమైంది చేయాలా, న్యాయమైంది. ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఇది చెట్టు కల్లే కదా, తెల్లగా ఉంది, తాగితే ఏమవుతుంది? కిడ్నీలో రాళ్ళు పోతాయట, పొద్దున్న లేవగానే ఈత కళ్ళు తాగితే మంచిదట, అయ్యగారు తాగొచ్చా అని అడుగుతున్నాను. నన్ను సంఘంలోకి వచ్చేవాళ్ళు కుటుంబంతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాను. నేను అన్నాను, గన్నేరు పప్పు తిని ఇంత చెట్టు నుండి వస్తుంది కదా, జిల్లేడు పాలు తాగిపో, ఏం చెల్లొస్తుంది అది? దౌర్భాగ్యం. క్రమేపీ న్యాయముగా నీతిగా నడుచుకోవడం మర్చిపోతున్నావు. ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, నెక్స్ట్ పవిత్రమైనవో. ఇప్పుడు చూడండి, పవిత్రమైనవి, పవిత్రమైనవి, పవిత్రమైనవి ఏంటి? దేవుని మాటలు పవిత్రమైన, పవిత్రంగా నడుచుకోవడం, ఆదివారము దేవుని ఆలయములకు రావడం పవిత్రమైన క్రియ, పవిత్రమైన పరిచర్య. పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈరోజు నా కుటుంబం అంతా వెళ్ళాలి, నేను నా పిల్లలతో వెళ్ళాలి, పవిత్రమైన ఈ కార్యం చేయాలి. మరి ఎవరైనా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎవరు చేయట్లేదు, పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు. కానీ బల్ల ఆరాధనకు వచ్చే వరకు మాత్రం పవిత్రంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆ రోజు మందం, ఆ రోజు మట్టుకే కాదు, నువ్వు సమాధాన పడాలి అందరితో, ఆ పవిత్రత కావాలి. నా ప్రాణం పోయినా సమాధపడ అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు అభ్యంతరం అయితే ఆ చెయ్యి, కుడి చెయ్యి అభ్యంతరంగా ఉంటే దాన్ని తీసేయి అన్నాడు, అవసరం నరికేసేయి అన్నాడు. నువ్వు ఒక వ్యక్తిని, అరే బాబు నువ్వు వాక్యం అయిపోయేదాకా నన్ను చూడకు, అటే చూడు, ఎప్పుడు పంపిస్తారా అని చూస్తున్నాడు. పవిత్రమైనటువంటి వాటి మీద మనసు పెట్టాలి, ఈ పవిత్రమైనటువంటి ప్రార్థన మీద మనసు పెట్టాలి. పవిత్రమైన దాని మీద మనసు పెడితే చర్చ్ ఏమవుతుంది? క్రమేపీ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, క్రమేపీ అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పవిత్రత లేకపోతే, హోలీనెస్ లేకపోతే అక్కడ అభివృద్ధి ఉండదు, హోలీనెస్ లేకపోతే అభివృద్ధి ఉండదు. నువ్వురా, కమ్ 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 రారా బాబు, సిగ్గుపడక ఇట్రా రా, నువ్వు అభిషేక్ రా, అభిషేక్ రా. పవిత్రమైనటువంటిది. ఇక ఐదో విషయం ఏమని రాయబడి, రమ్యమైనవో. ఏవి రమ్యమైనటువంటిది ఏంటి? రమ్యమైనటువంటిది మీరు చూడండి, ఈ లోకంలో రమ్యమైనటువంటిది ఏంటిది చెప్పండి? రమ్యమైనవి, రమ్యమైన. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. సంఘం అభివృద్ధి చెందాలి అంటే చూడండి ఎన్ని విషయాలు. అందరూ ఆ వచనం చూడండి మరొకసారి, అందరు కూడా చూద్దాం ఆ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో. రమ్యమైనవి అంటే ఏంటి చెప్పండి? రమ్యమైనవి అంటే ఏంది? 106వ కీర్తన 24వ వచనం, 106వ కీర్తన 24వ వచనం చదవండి. రమ్యమైనది ఏంటి? రమ్యమైన దేశమును నిరాకరించిరి. అబ్బా, రమ్యమైనది ఏంటి అంటే పరలోక పట్టణం. చప్పట్లు కొడదాం. పరలోక పట్టణం రమ్యమైనది, దేవుని యొక్క పట్టణం, దేవుని యొక్క పట్టణం. మన మనసంతా కూడా దేని మీద ఉండాలి తెలుసా? ఆ రాజ్యం మీద, ఆ పట్టణం మీద ఉండాలి మన దృష్టి. మనం దేని మీద ఉంటాం తెలుసా? రమ్యమైన వాటి మీద ఉంటాం. ఇంతకుముందు గ్రామాలలో ఒకటే ఫోన్ ఉండేది. ఏ బాబు చక్క నిలబడి చేతులు ముందు కట్టుకోండి.
చూడండి, ఇప్పుడు ఇంట్లో నలుగురుంటే 4 ఫోన్లు, ఒక ఫోన్ కాకపోతే ఒక ఫోన్. రమ్యమైనది, ఓ కనులకు ఇంపైనది, చాలా ఇంపైన వాటి మీదే మనసు పెడుతున్నాం. సంగమా, నీవు అభివృద్ధి చెందాలి. సంఘములో అంటే అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో. రమ్యమైంది ఏంది అంటే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. ఇక చిట్ట చివరిగా చిన్న స్టాండప్, చిన్న కమ్, స్టాండప్ దేర్, కమ్. ఇది చూడండి, ఇక లాస్ట్ మాట చదవండి. లాస్ట్ మాట, ఏవి ఖ్యాతి ఏవి ఖ్యాతి గలవో. ఖ్యాతి గలవో, ఖ్యాతి గలమైంది ఏంటి? ఖ్యాతి. అందరి మనసు ఖ్యాతి, నా ఖ్యాతి, నా పేరు రావాలి, నా ఖ్యాతి కలగాలంటారు. 1 రాజులు 1వ అధ్యాయం 47వ వచనం చూద్దాం. 47వ వచనం. అందుకు రాజు సేవకులు మన ఏలినవాడగు రాజునగు దావీదునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువైన ఖ్యాతి. ఖ్యాతి అంటే ఏంటంటే మన యొక్క సంఘం యొక్క ఖ్యాతి, మన రాజ్యం యొక్క ఖ్యాతి. మీరు ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేస్తాడు? ఉదయం లేవగానే దేవుని వాక్యము సత్యమైన వాటి మీద, మాన్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, ఖ్యాతి గల వాటి మీద నువ్వు ఎప్పుడైతే మనసు పెడతావో క్రమేపీ చర్చ్ ఏమవుతుందంటే అభివృద్ధిలోకి రావడం స్టార్ట్ అవుతుంది. క్రమేపీ చర్చ్ ఎదగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, ఈ చర్చ్ ఏమైంది? చర్చ్ ఇక్కడ నుండి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. డానీ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. చూడండి, చర్చ్ ఏమవుతుంది? క్రమేపీ ఇక్కడ వెళ్ళవాడు. చర్చ్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందో చూడండి బ్రదర్స్, మీరు అందరు చూడాలి. చర్చ్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది? సత్యమైన వాటి మీద. చెప్పండి కొడదాం, ఒక ఫోటో దిగాలి. చర్చ్ ఏమవుతుంది? క్రమేపీ చర్చ్ ఏమవుతుంది? చూడండి, ఒక్కొక్క మెట్టు ఏమవుతుంది? చర్చి ఎదుగుతుందా తగ్గుతుందా? హలో, ఎదుగుతుందా తగ్గుతుందా? ఎదుగుతుందా అన్న వాళ్ళు చేయి పైకెత్తే. ఇప్పుడు మెట్లు పైకెత్తుందా? ఏమైంది? వాక్యం మీద మనసు పెడితే నీ జీవితంలో క్రమేపీ మన యొక్క సంఘాన్ని కూడా ఇలా అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధిలోకి తీసుకొని వచ్చాడు కాక. చెప్పండి కదా, దేవుడు కూర్చున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన యొక్క ఖ్యాతిని దేవుడు ఏం చేస్తాడు? మన సంఘాన్ని రాను దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క మందిరం యొక్క ఖ్యాతి ఈ యావత్ భూమి మీద ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉన్నతమైన సంఘంగా మన సంఘాన్ని దేవుడు ఉంచబోతాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుడు అలాగున ఉంచులాగున మనం ప్రార్థన చేద్దాం. కనుక మరొకసారి ఆ వాక్యం చదివి మనం ముగించుకుందాం. సువార్త చదవమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్న ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మన ధ్యానాన్ని పెట్టుకుందాం. అందరం లేచి నిలబడదాం. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. సంఘ అభివృద్ధిలో నువ్వు ఎంత మట్టుకు నిజంగా దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నావు? అందరూ లేచి నిలబడదాం. నిజంగా దేవా, నా సంఘ అభివృద్ధిలో నేను అభివృద్ధిలో ఒక భాగంగా రేపటి నుండి నా సత్యమైన వాక్యాన్ని నేను చేత పట్టుకుంటాను అని దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తావా బిడ్డ? కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. లెట్ us pray. వాక్యం